ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 5వ వారము 5వ రోజు. ఆది కాండము 3వ అధ్యాయము 8 నుండి 13 వచనములు. భద్రత లేమి ఫలితము భయము. బలవంత పెట్టబడు ప్రదేశములో లేదా వాతావరణములో ఒక వ్యక్తి అంతర్గతమైన వనరులను కలిగి ఉండకపోతే అతను అనిశ్చయమైన నాగరికత ప్రతిబింబించే వానిగా ఉంటాడు, కనుక అతను భయపడతాడు. దురదృష్టవశాత్తు వ్యక్తి అనేకమైన భయాలు, ఆందోళనలను సృష్టించుకుంటున్నాడు. మనలో భయములున్నాయని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెబుతారు. అవేవనగా పెద్ద శబ్దము వినబడుట వలన కలుగు భయాలు. ఇలా రకరకాలు. ఏ రకమైనవైనా భయాలు, ఆందోళనలన్నీ మనము పెంచుకున్నవటం చేత అవి మనవై ఉంటాయి. భయాలు, ఆందోళనలు అనేకమైన వైఖరులు మూలాన ఉత్పన్నమవుతుంటాయి. మనము తప్పు స్థానములో ఉండి సరియైన గ్రహింపులేని వారమే భయపడతాము. ఇతరులపై మనము కోపపడి వారి నుండి దూరమవుతాము. మనలను మనము దూరపరుచుకొంటాము. ద్వేషించుట ద్వారా మనలను మనము ద్వేషించుకొంటాము. మనము నేరాన్ని ఒప్పుకొనకుండా, విడిచిపెట్టకుండా మనలో దాచుకొంటాము. తద్వారా భయపడతాము. ఆదాము అవిధేయుడైనప్పటి మొదటి ప్రతిచర్య ఏదనగా, నేను పడ్డాను, దాగుకున్నాను అన్నాడు. ఆది కాండము 3:10. తాను వస్త్రహీనునిగా ఉన్నానని గ్రహించుకుని భయపడ్డాడు. కాని మరియొక ప్రధానమైన భయముంది. అదేదనగా, ఆత్మకు కేంద్రస్థానమైన దేవుని నుండి దూరపరచే భయము. ఆదాము ఒంటరివాడయ్యాడు. అనేకమంది జీవించుచున్నారు గాని వారు ఒంటరి జీవితము జీవిస్తూ ఉన్నారు. ఏ స్థలానికి చెందినవారుగా కాక జారెడు బెరడులా ఉన్నారని వారి హృదయాలు పరీక్షించుకుంటే వారెరుగగలరు కాబట్టి భయపడతారు. మనము దేవునికి చెందనివారమైతే మనము భయానికి చెందనివారము. దేవుని ప్రేమకుగాక అక్రమమైన ప్రేమకు కట్టుబడిన ఒక ఉదాహరణ నేను చెప్పగోరతాను. నేను పనిచేసే చోట నా యజమానికి మరియొక స్త్రీతో సంబంధము ఉండేది. ఆ విషయం ఎవరో నా యజమానుని భార్యకు చెప్పారు. భార్యాభర్తల మధ్య ద్వేషం పెరిగింది. ఆమె అతనితో గొడవపడి విడాకులు తీసుకున్నది. వివాహ బంధం విచ్ఛిన్నమైంది. అక్రమమైన ప్రేమలో జీవితాల విధ్వంసం ఉంటుంది. దేవుని ప్రేమలో భయముండదు. మనం దేవుని ప్రేమకు అంటుకట్టబడాలి. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.